సో గుడ్ ఈవినింగ్. మేము ఈరోజు బెంగళూరు అండ్ కూర్గ్ ట్రిప్ వెళ్తున్నాము ఫ్యామిలీతో. సో మా బాబు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బెంగళూరులో, అక్కడ నుంచి కూర్గ్కి వెళ్తాం. సో సాటర్డే రోజు. సో మళ్ళీ రిటర్న్ సండే, అంటే మండే మార్నింగ్ ఇక్కడికి వస్తాం. ఇది సన్ సిటీ, బండ్లగూడ దగ్గర. బండ్లగూడ 3-4 ఉన్నాయి. సో ఈ సన్ సిటీ లంగరోజ్ దగ్గర. లంగరోజ్ సిగ్నల్, లంగరోజ్ ఫ్లైఓవర్. ఇది చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ట్రాఫిక్, చాలా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. అంతకుముందు చాలా ట్రాఫిక్, నల్లర్ క్రాస్ రోడ్స్ ఎప్పుడు బిజీ ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. లక్కడికాపూర్ పైనుంచి మెట్రో ఎప్పుడు బిజీ. ఈ స్వీకార్ హోటల్ వెరీ ఫేమస్ కాచిగూడ క్రాస్ రోడ్స్లా. సో మేము కాచిగూడ నుంచి ట్రైన్ కాబట్టి ఇక్కడ డిన్నర్ చేద్దామని వచ్చినాం. ఇంకా 2 hours, ఇంచుమించు 2 hours టైం ఉంది. ఈ స్వీకార్ లోపల కాచిగూడ క్రాస్ రోడ్స్ వెరీ ఫేమస్. ఆల్మోస్ట్ 30-40 years నుంచి ఉంది. మసాలా దోశ, సెట్ దోశ. కాచిగూడ స్టేషన్కి వచ్చినాం. 9:05కి ట్రైన్. సో ప్లాట్ఫామ్ 5కి వెళ్ళాలి లగేజ్ పట్టుకొని. అక్కడ చూడనేమో లగేజ్ పెట్టుకోవడానికి. యూరోప్లో, స్విట్జర్లాండ్లో, యూకేలో ఉన్నట్టు వస్తుంది ఇప్పుడు స్టేషన్ మీదకి. ప్లాట్ఫామ్ 5. మాది S4 అంటే స్లీపర్. ఇది 3rd AC. సారీ సెకండ్ AC. ఇవన్నీ సెకండ్ AC. ఇదేమో ఎకానమీ Mతో స్టార్ట్ అవుతుంది. జస్ట్ సీట్లు ఎక్కువ ఉంటాయి. 72 బదులు 80 ఉంటాయి బర్తులు. B4, B3, B2, B1. S4 కోచ్ ఇది. సో పైన అప్పర్ పెడుతూ, మిడిల్ పెడుతూ, లోయర్ పెడుతూ. సో ఇటు ఒక 4-6 ఉంటాయి, అటు ఒక 2 అప్పర్ సైడ్లో 2. సో మా సీట్స్ 2, 3, 5. S4 అంటే స్లీపర్, నాట్ AC, నాన్ AC. స్లీపర్ క్లాస్ 5. దూరం జంక్షన్కి వచ్చింది ట్రైన్ ఆన్ టైం. కానీ రాత్రంతా డిస్టర్బెన్స్, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. దోశ 50 రూపీస్. వడ 2 ఇడ్లీ 1 వడ 50 రూపీస్. 2, 3, 5 మా సీట్స్. మిడిల్ అప్పర్. మామూలుగా స్లీపర్ అయినా 3rd AC అయినా సేమ్. 3rd AC AC ఉంటుంది. స్లీపర్ ఉంటుంది. సో ఇటు 2 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 6. ఈ టిపికల్ ట్రైన్ ఇన్ ఇండియా. ఈ ట్రైన్కి వచ్చింది ట్రైన్ ఇక్కడికి యలహంక జంక్షన్. సో వెరీ గుడ్, ఎక్సలెంట్. 450 రూపీస్ స్లీపర్ క్లాస్లో హైదరాబాద్ కాచిగూడ నుంచి యలహంక వచ్చినాం బెంగళూరు. వెరీ నైస్. 17603 నంబర్. అందరు ఇట్లా వెళ్ళిపోతారు ట్రాలీస్ పట్టుకొని, బ్యాగ్స్, స్టెప్స్. ఈజీగా బ్యాగ్స్, సూట్ కేసెస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ లేకున్నా. వెరీ గుడ్ ఐడియా. మొత్తం ట్రైన్ ఖాళీ. టికెట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ, ప్లాట్ఫామ్ టికెట్స్ అని. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఊబర్ ఆటో తీసుకున్నాము, జస్ట్ 200 రూపీస్. మా హోటల్ ఇన్ మాన్యతా టెక్ పార్క్. ఇదేమో స్టేషన్, యలహంక జంక్షన్. రియల్ బెంగళూరు, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ కూడా అవుట్స్కట్స్ ఇది, బట్ స్టిల్ యూ కెన్ సీ ఎర్లీ మార్నింగ్ అవర్.
అనుకుంటా. సో లోపలికి వెళ్ళి చూస్తాం. రోడ్ బాగాలేదు మధ్యలో, రాయలేస్, బట్ వేరే పేరు చూపిస్తుంది. మేక్ మై ట్రిప్లో వేరే పేరు రిసెప్షన్. మెయిన్ రోడ్ 002, ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్. జస్ట్ 1 night. ఇది 001, 004, సో 003, దిస్ ఇస్ 002. సైడ్ కబోర్డ్. ఇది బెడ్. ఈ వాష్రూమ్, క్యూబికల్ బాత్రూమ్. Bangalore city trip, we are planning to go to ISKCON temple, Bull temple and Uttaradi Mutt headquarters in Hosanagudi, but they will be closed by the time we reach there. So at least we are hoping that we can visit ISKCON temple today. అంటే చెట్లు, సో మొత్తం గ్రీనరీ, గ్రీన్ సిటీ ఇన్ ఇండియా. 20 minutes క్లోజ్ అవుతుంది. సో తొందరతో వెళ్ళిపోవాలి. హోటల్ వచ్చి ఇక్కడికి 220 రూపీస్ అయింది. ఈ లోపల క్యూ, లేడీస్కి వేరే సపరేట్, జెంట్స్కి వేరే. సో వీకెండ్ ఎక్కువ రష్ ఉంటుంది. ఈరోజు ఫ్రైడే, ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైం కూడా. ముందర ఫుడ్ ఫేర్ సెక్యూరిటీ కౌంటర్ ఉంది, ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాలి. 5 రూపీస్ ఒక పేరు, 15 రూపీస్ 3 pairs. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంటుంది ISKCON టెంపుల్. ఇంతకుముందు వచ్చిన ఒక 13 years కింద. బెంగళూరు సిటీ కనిపిస్తుంది ఇక్కడ మంచిగా. ఇది జస్ట్ ఎంట్రన్స్ ముందర. ఇక్కడ నుంచి ఫొటోస్ డాటా లోడ్. ఇక్కడ స్వీట్స్ అండ్ సెవరీస్ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా సీజన్ ఫుల్ ఫుడ్ స్టాల్ ఉంది మొత్తం. చాలా బాగుంది. బట్ ఎక్కువ లేదు, జస్ట్ ప్రసాదం లాగా ఇస్తారు అంతే, చిన్న క్వాంటిటీ. ఇక్కడ తీసుకున్నాం బాగుంది, మిర్చి బజ్జీ తీసుకున్నాం బాగుంది, మన పొంగల్ పెట్టి వేడి వేడి ప్రసాదం బాగుంది. వీళ్ళంతా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాం. చిన్న కొలను, లేక్, గుండం, రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. 90 రూపీస్. వెన్నె అంటే వెన్నె దోశ వస్తున్నాయి ఇక్కడ. అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, వెజ్ ఫుడ్ చేసుకున్నాము. కలెక్ట్ చేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మేము బెలందూర్ వెళ్ళాలనుకుంటున్నాము. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటైతే డైరెక్ట్ క్యాబ్, అయితే మెట్రో. మెట్రో అంటే 800 meters వెళ్ళాలి, అలాగే మెట్రో పట్టుకోవాలి. మాకు బెలందూర్ 10 kilometers దూరంలో మెట్రో అవుతుంది. సో అది ప్రాబ్లం. సో అందుకే క్యాబ్ ఈజ్ బెటర్ ఆప్షన్. క్యాబ్లో 250 రూపీస్. ISKCON టెంపుల్ నుంచి 22 kilometers. రాజనగర్ మెట్రో స్టాప్. చిన్నప్పుడు సో LKG, UKG అట్లా బెలందూర్, నారాయణ స్కూల్ బెలందూర్. సో ఇప్పుడు కాలేజ్ కూడా అయిపోయింది. గోయింగ్ టు హెబ్బాల్ ఫ్రమ్ బెలందూర్.
రూపీస్. బాగ్మన్ టెక్ పార్క్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా నేను ఐటీ పార్క్స్. సో కింద 4 రూమ్స్ ఉన్నాయి. ఇది 1 డిస్ప్లే బాగుంది 04. సో 3 మాదేమో 2. 101, 102 ఇట్లున్నాయి. సో 108 వరకు. సో వీళ్ళంతా అస్సాం నుంచి వచ్చారు ఎక్కువ. 104, సో 105, 106 బాగుంది. సో ఒక నైట్ ఉండొచ్చు, బట్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ హోటల్స్ నియర్ బై. సో ఇది రూమ్, ఇది ఇంకో రూమ్. ఇది కొంచెం పెద్ద ఉంది మా రూమ్ కన్నా. సో ఐ థింక్ ఇట్ ఈస్ సుపీరియర్ రూమ్. సో వీళ్ళు క్లీన్ చేస్తున్నారు, చెక్అవుట్ చేసి ఇప్పుడే కొందరు. సో ఏ రూమ్స్ అయితే చెక్అవుట్ అయినా క్లీన్ చేస్తున్నారు. 107, 102, 101. సో మనం 6th ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ బ్రేక్ఫాస్ట్, బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అది కూడా బాగుంది 6th ఫ్లోర్లో. సో వ్యూస్ కూడా బాగున్నాయి. సో తింటున్నారు ఫ్యామిలీస్. నేను తీసుకోలేదు ఇక్కడ యూస్గా ఈ ఫ్రూట్స్. సో ఇది బ్రెడ్, జామ్, కేక్స్, టీ, కాఫీ. సో ఇది పూరి, ఇది వాలెట్, ఇది పరోటా, ఇది పొటాటో, చికెన్ దుంప, బీట్రూట్, ఇది సమ్ రైస్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఇది సమ్ చట్నీ, మసాలా చట్నీ అండ్ ఇడ్లీ. సో ఇట్ లుక్స్ వెరీ నైస్. ఇక్కడ ఇట్లుంది లోపల కిచెన్. సో ఇక్కడ కౌంటర్. సో 505, 504, 6, 3. సో మళ్ళీ లిఫ్ట్ ఉంది. సో సేమ్ కొన్ని ఫ్లోర్ రూమ్స్ ఎక్కువనే, కొన్ని ఫ్లోర్ రూమ్స్. థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మనం ఇంతకుముందు చూసినాం. సో ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్. సో అన్నీ 8 రూమ్సే ఉన్నాయట. నేను తప్పు చెప్పిన సార్. 8 రూమ్స్ ఓన్లీ. కింద గ్రౌండ్ ఫ్లోరే 4 రూమ్స్ ఉన్నాయట. స్టార్టింగ్ అవర్ జర్నీ కూర్గ్కి వెళ్తున్నాము. 1 నైట్. రేపు మళ్ళీ నైట్ ట్రైన్ ఉంది. సో 4 o'clock స్టార్ట్ అయినాం మేము కూర్గ్. సో ఫ్యామిలీ 9 o'clock ఆల్మోస్ట్. కూర్ రోడ్ ఆల్మోస్ట్ సిటీ బయటకు వచ్చేసినాము, నేపాల్ దాటి. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మైసూర్. నైస్ రైల్వే స్టేషన్. సో మేము ఎల్లుండి అక్కడి నుంచి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు సిటీ. సో మీరు మెట్రో అది. సో ఇప్పుడే పీన్యా వచ్చింది, జలహల్లి వచ్చింది స్టాప్స్. సో ఇదొక మెట్రో స్టాప్ మళ్ళీ. సో మన హైదరాబాద్ లాగానే బెంగళూరు మెట్రో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కనెక్ట్ చేయలేదు. దసరహల్లి ఇంపార్టెంట్ ప్లేస్ కనెక్ట్ చేయాలి, ఇప్పుడు చేస్తున్నారు. హైదరాబాద్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కనెక్ట్ కాలేదు మెట్రోతో. పూర్ ప్లానింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగినాం. ఆల్మోస్ట్ టైం అయింది. సో ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి వచ్చినాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. పూరి, బెన్న దోశ, ఇడ్లీ వడ తీసుకున్నాం. 465 రూపీస్ అయింది. సర్వీస్. పూరి 8 రూపీస్, ఇడ్లీ వడ అన్నీ 80. బెన్న దోశ, మన ఇడ్లీ వడ. ఇది నైస్ రోడ్, బెంగళూరు నైస్ రోడ్. సో మేము మైసూర్ నైస్ రోడ్ కనెక్ట్ అవుతాం. ఎక్స్ప్రెస్ వే టు మైసూర్. ఇప్పుడే టోల్ నుంచి మైసూర్ రోడ్ తీసుకుంటున్నాం. నైస్ నైస్. మైసూర్ 120 కిలోమీటర్స్. సో మైసూర్ నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి, కూర్గ్. సో లెఫ్ట్ పోతే వండర్లా హైదరాబాద్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. टोल गेट ఒకటి. कौन सा टोल गेट है? मैसूर टोल गेट. मैसूर श्रीरंगपट्टनम का टोल गेट है. इधर से 20 किलोमीटर. ఓ మైసూర్ 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో మైసూర్ నుంచి మేము మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి. తీసుకున్నాం హైవే మీద. స్ట్రైట్ పోతే మైసూర్, లెఫ్ట్ పోతే ఊటీ. సో ఇప్పుడు మేము రైట్ వెళ్ళిపోతున్నాం. రైట్ వెళ్తే మడికేరి అంటే కూర్గ్. సో ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ పెట్రోల్ కోసం ఆగినాం. సో అది 80 కిలోమీటర్స్ కాదు, మైసూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి
122, 123 ఉంది. సో కానీ ఇంకా 3 hours చూపిస్తుంది మదికేరి, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే సిఎన్జి కూడా ఉంది ఇక్కడ. మా కార్ ఏంటంటే ఎర్టిగా సిఎన్జి. ఇక్కడ ఆగిన మేము లంచ్కి. సో బండి కుప్పేనట. హైదరాబాద్ ఆగింది, కర్ణాటక వాళ్ళది హైటెక్ బస్. ఇవన్నీ వెహికల్స్ ఆగినాయి ఇక్కడ. సో ఇది మా వెహికల్ K41 1960. సో ఇది నార్త్ ఇండియన్ చూద్దామని వెళ్తున్నాం. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఇంకా తినలేదు ట్రిప్లా. సో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బాగానే తిన్నాం. సో అది. సో ఇక్కడ లంచ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 60-70 kilometers. ఇది రెస్టారెంట్ పెద్దనే ఉంది హోటల్. సో ఎక్సలెంట్. ఇది స్టాఫ్ కిచెన్. నీట్గా ఉంది. పనీర్ బటర్ మసాలా, బటర్ గార్లిక్ నాన్, 2 బటర్ నాన్. ఇది బటర్ నాన్. టమాటా సూప్, మసాలా పాపడ్. ఇది తర్వాత టిబెట్ వాళ్ళ మోనాస్ట్రీ అట, నయింగంప మోనాస్ట్రీ. సో టిబెటియన్స్ వాళ్ళు చూడవచ్చు. మోనాస్ట్రీ అంటే మన దలైలామా కదా మోనాస్ట్రీ అంటే. షాప్ ఇక్కడ కూర్గ్ దగ్గర. సో అన్ని లోకల్ ప్రొడక్ట్స్ అవి ఇవి, బ్యాగ్స్ ఇవన్నీ స్పైసెస్. అయితే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయట. అడిగితే 250 రూపీస్ చెప్పిండు 2 బాక్సెస్, 1+1. సో ఇవి బ్రాందీ చాక్లెట్, విస్కీ చాక్లెట్, వోడ్కా చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో బాటిల్స్ కూడా ఉన్నాయి, హోమ్ మేడ్ వైన్. ఇక్కడ నుస్టీ ప్లాంటేషన్ టూర్ అన్నట్టు. సో ఇది 200 రూపీస్ పర్ పర్సన్.
సో మనకు టూర్ గైడ్ ఉంటాడు, ఒక ఆల్మోస్ట్ 45 మినిట్స్ అట్లా ఇంచుమించు टूर। पॉलिनेशन किया तो पॉट्स उगता है। पॉट्स मैच्योरिटी होने के लिए 6 to 7 मंथ लगता है। बाद में पूरा पॉट्स को निकाल के 20 डेज तक धूप में डाल के सुखाता है। एग्जांपल 5 किलो वेनिला पॉट्स में 10 to 15 ml एसेंस निकल सकता है, इसलिए वेनिला एसेंस बहुत एक्सपेंसिव। द वेनिला दुनिया का सेकेंड एक्सपेंसिव स्पाइस है। मोस्ट एक्सपेंसिव सैफरन वेनिला सेकेंड। पत्ता देखिए वो पूरा तेज पत्ता है, ये वाला बिरयानी आकुरा तेज पत्ता दालचीनी। तेज पत्ता और दालचीनी दोनों एक ही पेड़ से निकलता है, बट उसका फ्लेवर अलग अलग होता है। इलायची नीचे शूट में लगता है। शूट में देखिए वाइट कलर का फ्लावर दिख रहा है, वो फ्लावर से इलायची बनेगा। इसमें साइजेस होता है 6 mm, 8 mm, 10 mm और 12 mm। कितना बड़ा साइज में इलायची मिलता है, उसका अंदर ज़्यादा दाना मिलेगा। साल में हम लोग 2 बार इलायची का कॉफ़ी होता है, रोबस्टा, अराबिका, लिबेरिका और एक्सेल्सा। उसमें लिबेरिका और एक्सेल्सा कॉफ़ी को पी नहीं सकते हैं, क्योंकि पहले तो सबसे कड़वा वाला कॉफ़ी है, उसको पियेंगे तो बॉडी ज़्यादा हीट हो जाता है, इसलिए ज़्यादा यूज़ नहीं करते। ज़्यादा रोबस्टा एंड अरेबिका कॉफ़ी को पीते हैं। रोबस्टा बोले तो कड़वा ज़्यादा लगता है, इसलिए फिल्टर कॉफ़ी के लिए ज़्यादा रोबस्टा। इसलिए 2002 में पूरा पेड़ गवर्नमेंट का कंट्रोल है। इसको लगाने के लिए क्लाइमेट का पानी का ज़रूरत नहीं है, इसके साथ में सपोर्ट के लिए एक पेड़ लगाना है, जंगली पेड़, कॉफ़ी पेड़, एनी ट्री। क्योंकि बोले तो केवल एक वैरायटी है, मेक्सिकन वैरायटी का तेल निकालने के लिए पूरा लौंग को बॉयलर में डालता है, उबलते पानी में लौंग डाल रहे हैं, इसलिए माइग्रेन कंट्रोल के लिए, डायबिटीज करने के लिए। काफ़ी रोस्टिंग मशीन 40 मिनट्स का रोस्ट किया तो रेगुलर कॉफ़ी पीते ना, ब्लैक, कोल्ड, इंस्टेंट, फिल्टर के लिए मीडियम रोस्टेड है। और एक रोस्ट करता है 60 मिनट्स का रोस्टिंग डार्क 80% कोको पाउडर हम लोग डालते हैं, उसके साथ 10% कोको बटर और 10% में 5% शुगर पाउडर, 5% ऑप्शनल, कॉफ़ी एसेंस, वेनिला एसेंस का डाल सकते हैं, पिंच ऑफ सॉल्ट, इतना मिला के डार्क चॉकलेट। बाद में लिक्विड मिलेगा, उसको ट्रे के अंदर डालता है। आपको ड्राई फ्रूट चाहिए तो ऊपर से ड्राई फ्रूट। and the storage, local produce, spices, coffee, plums. ఇప్పుడు ఇక్కడ కొనొద్దు, కాఫీ కానీ టీ కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు ఒరిజినల్ అది ఇది కానీ వేస్ట్ ఎక్స్పెన్సివ్. నేను శ్రీలంకలో కూడా చూసిన, సో 2-3 times ఎక్కువ ఉంది రేటు మన ఇండియా కన్నా. సో బెటర్ ఏమనుకునే బెస్ట్ కొనకపోతే. ఇది నిస్టి కూర్గ్, ఇక్కడ అన్నీ లోపల ప్రోడక్ట్స్ ఉంటాయి, సో కొనుక్కోవచ్చు కావాలంటే. సోప్స్, స్పైసెస్, కాఫీ పౌడర్, అవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్, బట్ ఎక్స్పెన్సివ్. ఫ్యాక్టరీ అవుట్లెట్. మడికేరి నైట్ రెయిన్ నైట్. ఇది మా రిసార్ట్. సో కారు కూడా పైకి వెళ్ళట్లేదు, ఇది ఇక్కడ ఆగిపోయింది, ఎందుకంటే చాలా స్లోప్ ఉంది కింద. సూపర్ వ్యూ, వర్షం పడుతుంది, కొండలు, వ్యాలీ చాలా బాగుంది. లాస్ట్కి ఎక్కించండి మా కార్ పైకి. ఇది మా హోటల్ ఫర్ 1 night, కూర్గ్ హైట్ రిసార్ట్స్, మడికేరి. మడికేరి అంటే కూర్గ్లా, ఈ కూర్గ్ ప్లేస్లో పెద్ద టౌన్.
ఈ రిసెప్షన్. ఇది 101. మనోజ్ ఇది మన 102. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 5th జూలై సండే. సో మేము కూర్గ్లో ఉన్నాము. కూర్గ్ అంటే ఈజ్ ఏ ఏరియా. సో మడికేరి ఉన్నాము. మడికేరి అనేది పెద్ద డిస్ట్రిక్ట్ క్వార్టర్స్, పెద్ద టౌన్ కూర్గ్ ఏరియాలో. సో చూడండి మార్నింగ్ వ్యూ ఎట్లుందో. నేను నైట్ వచ్చినా మేము ఈ ఆల్మోస్ట్ 6:30 అయింది. సో రాత్రంతా ఫుల్ వర్షం. సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది. సో రాత్రి ఇక్కడే డిన్నర్ చేసినాము. రెస్టారెంట్ ఉంది, వెరీ రీజనబుల్. సో మాకు 2 రూమ్స్ ఎంత పెద్ద రూమ్స్ ఎంత పడ్డాయంటే 4,600 పడ్డాయి. సో మీకు టూర్ చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది కూర్గ్ హైట్స్ దీని పేరు. సో యాక్చువల్గా ఇట్లా రావాలి. దీన్ని ఏమి చేసాడంటే మాకు తెలియదు, వేరే దగ్గరికి వెళ్ళినాం, వేరే రూట్లో వెళ్ళినాం. సో ఇట్లా ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది చూడండి ఇట్లా రావాలి, కార్ ఇట్లా రావచ్చు. సో ఇవి విల్లాస్. సో ఎంత బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి చిన్నది ఉంది. సో ఇప్పుడు ఫుల్ వర్షం కాబట్టి తడైపోయింది. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడే ఇన్ హౌస్ అన్నీ ఆర్డర్ చేయొచ్చు. సర్వీస్ ఫటాఫట్. సో వాళ్ళు రూమ్ కూడా ఇస్తారు. చాలామంది రూమ్కి తెప్పించుకుంటున్నారు. మేమేమో రెస్టారెంట్కి వెళ్ళాం, ఎందుకంటే పక్కకే. సో అది కూడా వెళ్ళకపోతే ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు. పార్సల్ ఎందుకు. ఇది రిసెప్షన్ చూడండి ఎంత క్యూట్ ఉంది. రిసెప్షన్ అంతే సింపుల్, ఒకటే రూమ్. ఇట్లా ఉంటుంది వ్యూ. ఈ రిసెప్షన్ పెకాల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళకు 3-4 ఉన్నాయట ఇక్కడ రిసార్ట్స్. సో 2 ముస్లిం ఓనర్స్, 2 హిందూ ఓనర్స్. సో వెరీ గుడ్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ సీసీటీవీలో మానిటర్ చేస్తుంటారు. సో వెరీ సేఫ్. నేను కూడా కనిపిస్తున్నా సీసీటీవీల కింద వీడియో తీసుకుంటా. సో ఇది బ్యూటిఫుల్. సో ఈజీగా ఒక 2-3 డేస్ ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ ఒక హోమ్ స్టే ఉంది, శ్రీనిధి హోమ్ స్టే అని. సో ఇది తలత్మానే మడికేరి. సో జస్ట్ అవుట్స్కట్స్ మడికేరికి. మొత్తం కొండలే చుట్టూ. మిస్ట్ కనిపిస్తుంది, ఫాగ్ మిస్ట్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్. 2 బ్యూటిఫుల్ 101 లెఫ్ట్ సైడ్, క్యూట్ రూమ్స్ 102 విత్ బాల్కనీ. పైన మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. సో మాకైతే కింద ఇచ్చారు పెద్ద రూమ్స్, హ్యాపీ. సో బెడ్ మాత్రం బాగాలేదు, స్ప్రింగ్ బెడ్. సో నాకు బ్యాక్ పెయిన్ కాబట్టి వాళ్ళని అడిగితే మంచి గట్టి బెడ్ ఇచ్చారు. సో అది అల్టిమేట్ ఉంది. హాయిగా పడుకున్న. రాత్రి స్కిప్ చేసిన డిన్నర్, అంటే మధ్యాహ్నం కొంచెం ఎక్కువైపోయింది నాన్స్ కింద. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు స్కిప్. ఈజ్ 403, 404 రూమ్ నెంబర్స్. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు, అందరు యంగ్స్టర్స్, బ్యాచిలర్స్ అనుకుంటా. ఇవి 2 రూమ్స్ 303, 304. సో ఇది అన్సీజన్ యాక్చువల్గా. జూలై ఆగస్టు వర్షాకాలం సీజన్, ఫుల్ వర్షాలు పడతాయి ఇక్కడ. అన్సీజన్లో రేట్స్ తక్కువ ఉంటాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ సీజన్లో అయితే డబుల్ ఉంటుంది ఇది. సో మాకు 2 కలిపి చెప్పినా కదా 4,600 పడ్డది. నాకు తెలిసి సీజన్లో ఈజీగా 10,000 ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మేము బెస్ట్ పని చేసినాం ఇక్కడ ఇప్పుడు వచ్చి అన్సీజన్లో. మాకు ఎంత ట్యాక్సీ 5,000 పర్ డే పడ్డది బెంగళూరు నుంచి. సో ఈజ్ నాట్ బ్యాడ్. 2,002. ఇది 202 రూము. సో మా రూమ్ 101, ఇది 102, ఇది 202. ఇగో ఇంటికి ఇక్కడికే తెప్పించుకొని తింటున్నారు. ఇది 201 రూమ్ సర్వీస్.
సో క్యాబ్ ఏంటంటే ట్యాక్సీ ఎర్టిగా చాలా బాగుంది. సో వాళ్ళకు 300 రూపీస్ పర్ 300 కిలోమీటర్స్ తిరగాలి పర్ డే. అంటే 300 ఇంటూ 1 కిలోమీటర్ 15 రూపీస్. సో 4500, 2 days 9000 ప్లస్ డ్రైవర్ భత్తా 2 రోజులకు 1000. సో మొత్తం 10,000. సో వెరీ గుడ్. నేను అడిగిన మేము బస్సులో వస్తే కూడా ఒక్కొక్కరికి 1000 అవుతుంది ఒక్కటే ట్రిప్. సో 1 way. సో 1000 అంటే 2000 పర్ 2 and 4 ఎంతైతే 4 మెంబర్స్ 8000 అవుతుంది. మళ్ళీ ఇక్కడ తిరగాలంటే ఇబ్బంది. సో ట్యాక్సీ చాలా చాలా బెటర్. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాము. వ్యూ కనిపిస్తుంది చూడండి. నేను ఒక చిన్న రౌండ్ చేసిన ఇక్కడ. సో మళ్ళీ వచ్చినాయి 301, 303, 304 వచ్చినాయి. సో ఇది వ్యూ, ఎక్సలెంట్ వ్యూ. ఎప్పుడు ఇండియాలో ఇట్లా ఉండలేదు. నేను శ్రీలంకలో వెళ్ళి ఉన్న ఒక దగ్గర ఎల్ అనే ప్లేస్, ఎల్ అంటారు, బట్ ఇండియాలో మాత్రం ఇటువంటి రిసార్ట్లో ఉండలే ఫస్ట్ టైం లైఫ్లో. ఇది చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యూ మార్నింగ్, బ్యూటిఫుల్ ఎక్సలెంట్ వ్యూ. జస్ట్ అట్లే నడుద్దాం మనం. మెట్లున్నాయి మొత్తం. సో కింద మా ట్యాక్సీ పార్క్ చేసిండు రాత్రి. డ్రైవర్ కన్నడ అతను. సో వెరీ గుడ్ డ్రైవర్. అందులోనే పడుకున్నాడు ట్యాక్సీలో. సో ఆయన నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఆయన టూర్ తీసుకోవచ్చు మీ బెంగళూరు నుంచి. సో ఇది ట్యాక్సీ. సో ప్రదర్శన ఉంది కదా కింద, KA41D9362. సో ఆయన నంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, డ్రైవర్ పేరు నంబరు. సో ఇది చూడండి, కూర్గ్ మడికేరి. ఇది ఏంటంటే అంటే హై వాల్యూ వెకేషన్ డెస్టినేషన్ అంటే చాలా హై కాస్ట్లీ మీకు రిసార్ట్స్ ఉంటాయి. కావాలంటే ఇక్కడ 30,000, 40,000 పర్ నైట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో బట్ మనది ఆల్వేస్ బడ్జెట్ ట్రిప్. సో బడ్జెట్ ట్రిప్ కాబట్టి మాది జస్ట్ 2500 ఒక రూమ్కి పర్ నైట్. సో ఇది బ్యూటిఫుల్. వీళ్ళకైతే మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. 400, 401, 402, 403, 404. సో వాళ్ళు బైక్ మీద కూడా వస్తారు ఇక్కడ నుంచి, బెంగళూరు నుంచి, మైసూరు నుంచి బైక్ మీద వచ్చి ఇక్కడ పార్క్ చేశారు. నాకు తెలిసి వీళ్ళే అనుకుంటా. మొత్తం బ్యాచిలర్స్. హాట్ టీ, సూపర్ ఎక్సలెంట్ టీ. ఎర్లీ మార్నింగ్ 6:30 వేడివేడి ఇడ్లీ. బఫెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. సో ఇక్కడే కేసరీబాత్, ఇడ్లీ, దోశ, టీ, కాఫీ, పోహా. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్పెషల్. अभी फ्रॉम नेपाल. आपका नाम क्या है? प्रकाश फ्रॉम मडिकेरी एंड मनोज फ्रॉम मडिकेरी. ఇది ఇక్కడ తినొచ్చు మనం, రెస్టారెంట్ ఇది. సో రాత్రి ఇక్కడ తిన్నాము. వెరీ క్యూట్ రెస్టారెంట్, చిన్నగా ఉంది. ఒక 3-4 టేబుల్సే ఉన్నాయి, కానీ వీళ్ళు ఎప్పుడు ఇక్కడ మ్యూజిక్ పెడతారు ఇది బ్లూటూత్తో పాటలు కానీ. సో ఇది 8 o'clock, మార్నింగ్ 7:50 అయింది ఇప్పుడు. సో 7:50కి ఇట్లుంటుంది వ్యూ. ఇప్పుడు ఇంకొక 10 minutesలో మాకు బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, బ్రెడ్ జామ్ బ్రెడ్, ప్లస్ పోహా, అటుకులు, కేసరీబాత్. సో ఎనఫ్ బ్రేక్ఫాస్ట్. సో మా డ్రైవర్కు బఫెట్ లేదు, అంటే మాది ఇంక్లూడెడ్ బఫే ఇంక్లూడెడ్, అందులో కాంప్లిమెంటరీ. సో డ్రైవర్ 150 రూపీస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పింది. సో ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ, ఎక్సలెంట్. అన్ని రిసార్ట్స్ అక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ. సో మధ్యలో ఫారెస్ట్లో ఉన్నాయి, కొన్ని లేక్ పక్కన ఉన్నాయి, కొన్ని మౌంటైన్స్లో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది 8కి. ఇది టీ, కాఫీ, కేసరీబాత్, అభిషేక్, పోహా, సాంబార్, చట్నీ, ఇడ్లీ, ప్రకాష్, దోశ ఈజ్ ఆల్సో గెటింగ్ రెడీ, అండ్ మనోజ్. మార్నింగ్ వాక్ చేస్తున్నాం ఇక్కడ మదికేరి అవుట్స్కట్స్. సో ఇట్లా రిసార్ట్స్ ఉంటాయి, హోమ్ స్టేస్ అంటారు ఇక్కడ. వ్యూ కావేరీ హోమ్ స్టే, బ్యూటిఫుల్. చెట్ల మధ్యలోనే, ఫారెస్ట్ మధ్యలో అరికానట్ ట్రీస్, సో కాఫీ ప్లాంటేషన్స్. సో ఇది విలేజ్ పేరు, కన్నడలో ఉంది. సో మేము ఇటు వెళ్ళాలి, దూరం వెళ్దామంటే ఇక్కడ చాలా రోడ్డు మీద స్పీడ్తో వస్తున్నాయి వెహికల్స్.
సో చాలా దూరం ఉంది ఇక్కడ టౌన్ మదికేరి. సో కార్లో వెళ్ళవచ్చు బెటర్. ఇక్కడ మైసూరు టు మ్యాంగ్లూర్ వయా మడికేరి బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాంగ్లూర్ కూడా దగ్గరే 130 కిలోమీటర్స్. బట్ మొత్తం ఇట్లా హిల్ ఏరియాస్ నుంచి ఉంటుంది రోడ్. సో మైసూరు మేము మైసూరు నుంచి వచ్చినాం. మైసూరు దగ్గరే చూడండి ఎట్లుంది పైకి. అదొక రిసార్ట్. పైన మొత్తం రిసార్ట్. ఇక్కడ స్పైసెస్ మామూలు సెవెనీర్ షాపు. అదేమో స్పా, అనువానా స్పా, బట్ ఇట్ క్లోజ్ నౌ. సో ఇది హోమ్ స్టే కూడా ఉంది పైన. అంతా బ్యూటిఫుల్ హోమ్ స్టే ఉంది. ఇక్కడ టీ తాగొచ్చు మార్నింగ్. డేసీ టక్ షాప్ హోమ్ స్టే. ఇది ధరణి హోమ్ స్టే. ఇది చూడండి ఫారెస్ట్ వ్యాలీ హాలిడేస్. సో అన్నీ హోమ్ స్టేస్, హాలిడేస్, రిసార్ట్స్, హై వాల్యూ, హై ఎండ్, బూటిక్ అన్నీ. సో స్కై ఇస్ ద లిమిట్ ఇన్ కూర్గ్ టు స్పెండ్ మనీ. మా కూర్గ్ హైట్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కూర్గ్ హైట్ రిసార్ట్, మ్యాంగళూరు రోడ్, మడికేరి, కొడగు. సో ఆ వెబ్సైట్ కూడా ఉంది, మీ ఈమెయిల్ ఐడి ఉంది. సో నవ్ డేస్ ఇట్ ఈస్ వెరీ కామన్. మళ్ళీ ఇక్కడ పెట్టారు. మాకు మేక్ మై ట్రిప్లో ఇచ్చింది ఇది. సో మంచి డీల్. 2 rooms for 4 persons including buffet breakfast complimentary is 4,600. వెరీ గుడ్ డీల్. సో మనం సీజన్లో వస్తే ఇదే 6,000 అవుతుందట. 6,000 7,000 అట్లా, డిపెండ్స్ ఆన్ ద డిమాండ్. ఇది booking.comలో కూడా ఉంది. బట్ booking.com ఎప్పుడు ఒక 15-20% ఎక్కువ ఉంటుంది మా ట్రిప్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే booking.com యూరోప్ హెడ్ క్వార్టర్స్. సో మనదేమో ఇండియా హెడ్ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్. ఇది మా రిసార్ట్ వ్యూ. నేను వెళ్ళిపోతుండే గురుప్రసాద్. 8 o'clock నా డ్యూటీ ఫినిష్ అవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు ఇద్దరు వస్తారట. గురుప్రసాద్ జీ బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హోమ్ స్టే అంటే మనకు తెలిసి మొత్తం ఇల్లు ఇచ్చేస్తారు. సో మనమే ఇక్కడ ఉండొచ్చు. సో వెరీ గుడ్. కామెంట్ చేయండి. పార్క్ చూడడానికి ఇక్కడ 35-40,000 per night. సో చూస్తాం మనలో. అల్టిమేట్, ఎక్సలెంట్, ఆసమ్. స్పా, స్విమ్మింగ్ పూల్, రూమ్స్, ఓకే, రెస్టారెంట్స్, రిసార్ట్.
అంటే సెలబ్రిటీయా, ఏం కాదు, ఇండస్ట్రియలిస్ట్ ఏమో? మా మరిది గారు జేఎన్టీయూలో ప్రిన్సిపల్. ఓ ఓకే, నైస్ నైస్. ఇది రూమ్ హాల్. తోడుకోడలు కూడా ఇద్దరు అక్కడే జేఎన్టీయూ మసక్ ట్యాంక్ ఉంది కదా. మేము అక్కడే ఉంటాం, అవునా? లంగర్ హౌస్. నాకు ఐడియా లేదు, మేము బెంగళూరులో ఉంటాం. వాళ్ళు ఇక్కడ కూర్పులో డెస్టినేషన్ మీటింగ్ అని. ఓకే. అక్కడ నుంచి అంతా ఇప్పుడు బయలుదేరుతున్నారు మళ్ళీ హైదరాబాద్. అక్కడ నుంచి ఫ్రెండ్స్ అనబడి ఉంటారు. ఈ రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అల్టిమేట్, ఎక్సలెంట్. ఇంకా అక్కడ ఆపోజిట్ సైడ్ అక్కడ వ్యాలీ లాగా ఉంది, అది ఇంకా చాలా బాగుంది. బాల్కనీ నుంచి వ్యూ. తెలుగు అంటే తెలుగు అనే కథం తెలుగు. వన్ నాట్ 3 రూమ్స్ ఉన్నాయి టోటల్. 103 రూమ్స్. ఇంతకుముందు మేము విజిట్ చేసింది ఆ పైన ఉంది. సో అక్కడ బాల్కనీ తీసినాము. సో ఇది ఇటు నుంచి వ్యూ. నెక్స్ట్ లెవెల్, ఆసమ్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్, ఓవర్ ద మూన్, ప్యారడైజ్, heaven. Don't want to go back. It is next level property. Coorg Wilderness Resort, just 3 kilometers from Madikeri, Coorg. సో దిస్ ఆల్సో ఫేమస్ ఫర్ డెస్టినేషన్ వెడ్డింగ్. సో 3-4 days ఉంటే 60 lakhs 70 lakhsలో ఒక 50-60 రూమ్స్ ఇస్తారట. 70 lakhs 5 days 60 rooms, నాట్ బ్యాడ్. షాప్. ఫ్లవర్ బొకే షాప్.
రెస్టారెంట్ 2 ఫ్లోర్స్. మ్యారేజ్ అయిపోయినట్టుంది ఈవెంట్. మళ్ళీ అన్నీ వెళ్ళిపోతున్నాయి, చైర్స్, టెంట్స్ అవన్నీ. రెస్టారెంట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఎంత బాగుంది. రాయల్, ఎక్సలెంట్. సో చెక్ ఇన్, చెక్అవుట్, రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా. एक से बढ़कर एक, एकदम मस्त, नेक्स्ट लेवल. రిసెప్షన్లో ఒక వెహికల్ ఇచ్చారు, మారుతి ఆమ్ని. అందులో మేము టూర్ తీసుకున్నాం, మొత్తం రిసార్ట్ టూర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్, దిస్ ఈజ్ మచ్ మచ్ బెటర్. వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 10-15 minutes. बैक टू रिसेप्शन. इस तरफ एडवेंचर हाँ जाएंगे जाएंगे, देखना है. हाँ देखेंगे. लेकिन करे जिप लाइन और रोप एक्टिविटी. ओके. ರಾಮೇಲಿ ಹೋಗಿದ ಅವನಿಗೆ ಕ್ಲೀನಿಕ್ ಹೋದ ಹೋಗೋದು ನಾರ್ಮಲ್ ರಾಮ್ ಕಮಲ್ ರಾಮ ರಾಮ್ ನೀವು ಆಮೇಲೆ ಬಾ. ಇಲ್ಲಿ ನಾಳೆಗೆ ಜನ ಇದ್ದಾರೆ, ನಾವು ಟಿಕೆಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಕೆ ಓಕೆ ಅಯ್ಯ ಬಸ್ ನೋಡಿ. स्पा. ओके, राइट साइड इज स्पा. निके स्पा. उसमें कौन है? इंडोनेशिया बाली से है पीपल. कैसा? उसमें कौन काम करता है? वो हमें स्टाफ है. स्टाफ. ओके.
ये आपका क्वार्टर्स है? हाँ सर। अभी स्टाफ क्वार्टर्स हटने में, स्टाफ क्वार्टर्स। और ये नीचे वाला लॉन्ड्री है। लॉन्ड्री कितने रूम से पूरा? स्टाफ क्वार्टर्स यहाँ में पाँच 5। है हाँ और आउटसाइड में ये रूम है, आउटसाइड में। आउटसाइड पे और ये पे हेलीकॉप्टर। फंक्शन का एरिया है। ओ हेलीकॉप्टर लैंडिंग, हेलीकॉप्टर भी हाँ, रुक सकते हैं। हेलीपैड। समर का टाइम यहाँ में वेडिंग होता है। हाँ हाँ वेडिंग होता है। हाँ सर। हेलीपैड। आपके भी बहुत अच्छा है व्यूज। तो आपको इधर खाना भी मिलेगा हाँ खाना सब मिलता है। तीन बार। हाँ हाँ वो नॉन वेज भी मिलेगा। चिकन वेज इधर ही खाते हैं ना, तो अंदर खाते हैं। वहाँ में हम लोग का कैफेटेरिया है। डे टाइम में उधर है, डे टाइम मॉर्निंग डे नाइट सब। नाइट भी उधर ही। हाँ सर। हाँ हाँ और तो हमारे रेस्टोरेंट से हम लोग फूड लेगा तो 50% डिस्काउंट देगा। 15%। 50। ओके। उधर कैसा रहता है? एक सब्जी कितने में रहता? मैं अभी तक उधर नहीं गया लेकिन हाँ। मेरा फ्रेंड लोग करता है। हाँ हाँ जगह देखना है तो यहाँ से। ఇది వెడ్డింగ్ హాల్ ఇది. సో ఇది డైనింగ్ ఏరియా. ఏందది అసలుకు మహారాజా ప్యాలెస్, మైసూర్ మహారాజా ప్యాలెస్ కూడా ఇంత మంచి లేదనుకుంటా. సో మనం 70 lakhs పెట్టి తీసుకుంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. చూడండి మళ్ళీ బ్యూటిఫుల్ వ్యూస్ లైక్ ఎల్ ఇన్ శ్రీలంక. అయిపోయింది. మళ్ళీ మేము వెళ్తున్నాం. ఇక మా క్యాబ్ వచ్చింది, ఎర్టిగా. పరమేశ్వర్ డ్రైవర్, ఎర్టిగా బ్యాక్ టు బెంగళూరు వయా మైసూర్. నైస్ రోడ్. ఇది మెయిన్ గేట్ రిసార్ట్. సో వెరీ సెక్యూర్డ్. వీళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్, మైసూర్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటారట. సో ఛార్జ్ చేస్తారు అంతే, ఏముంది. వెహికల్ పంపిస్తారు, ఛార్జ్ చేస్తారు, డబ్బులు ఇస్తే అయిపోయి ఏదైనా చేస్తారు. సో బాయ్ బాయ్ రిసార్ట్. ఎక్సలెంట్ రిసార్ట్. గార్డెన్. ఐ థింక్ ఎంట్రన్స్ టికెట్ ఉంది, టికెట్ తీసుకోవాలి. చూస్తాం వెళ్ళాలన్నా అవుతా అని. సో చూసి టికెట్ బట్టి వీల్ డిసైడ్. ఇది 3 acres పార్క్. సో 20 rupees. ఇక్కడ 100 rupees కిడ్స్ ప్లే ఏరియా. ఇది 100 rupees. సో కిడ్స్ ఎవరు లేరు కాబట్టి నాట్ రిక్వైర్డ్. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. బాగుంది పార్క్. 20 rupees ఇస్ వెరీ రీజనబుల్. ఎక్కువైతే పోద్దనుకున్నాం మేము, 200, 300. సో వాళ్ళకి మెయింటైన్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ 20, 50 ఈజ్ ఫైన్. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది అక్కడి నుంచి, ఇక్కడ నుంచి మిస్ట్ ఉంది. ఐ లవ్ కూర్గ్ అని ఉంది. అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఎపిక్ వ్యూస్. రాజా వ్యూ పాయింట్. జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ చిన్నగా. జిప్ లైన్ వెరీ డేంజర్. అందరు వ్యూ పాయింట్లు, అందరు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. సో మేము కూడా కిందికి వెళ్తున్నాం.
ఎక్సలెంట్ వ్యూ పాయింట్. మాది కూడా రిసార్ట్ హోటల్ అక్కడే ఉంది, చెట్ల కింద ఉంటుంది. ఎందుకంటే మాకు అక్కడి నుంచి కూడా వ్యూ లెఫ్ట్ సైడ్ అదే కనిపించినాయి బిల్డింగ్స్ కింద. సో నాకు తెలిసి ఈ చెట్ల కింద ఉంటుంది అది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సీ ఫ్రమ్ హియర్. సారీ, అది మాదనుకుంటా. అక్కడ మా బిల్డింగ్ పక్కనే ఉంది, మా హోటల్ పక్కనే. సో అది బ్రౌన్ వైట్, దాని పక్కనే మా హోటల్ లైట్ ఉంది. అయినా సో జిప్లైన్ ఉంది ఇక్కడ. ఓకే, రెడీ, గో. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ 50 రూపీస్ పార్కింగ్ ఎంట్రన్స్. మళ్ళీ అబ్బే ఫాల్స్ చూడడానికి వేరే టికెట్ ఉంది. సో మంగళపట్టి చాలా టైం పడుతుందట, వేరే జీప్ తీసుకొని వెళ్ళాలట కారు. 2500 మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలట. సో 10 రూపీస్ టికెట్ చీప్. टीवी डैम पर बोला रहेगा तब टीवी डैम ये तक मेरा बाप नाम पर बोला रहेगा तब पूरे तो डिटेल है. అబ్బే ఫాల్స్ టాప్ 5 ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్ ఇన్ మడికేరి, కూర్గ్లో ఇది వస్తుంది. అల్టిమేట్, ఎక్సలెంట్, ఆసమ్. అక్కడ ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేసినాం. సెక్యూరిటీ అయిన వీడియోస్, ఫొటోస్ తీసిండు. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు కార్ పార్కింగ్. మీరు 3 రూట్స్ లానే ఉంది శాన్ ఫ్రాన్సిస్కోలో. బట్ అక్కడ చెట్లు లాగా ఉంటాయి చెట్లు, ఇక్కడ చెట్లు సన్నగా ఉన్నాయి. హైట్ చూడండి చెట్లు ఎట్లున్నాయి.
జస్ట్ ఒక 5 to 10 minutes వాక్ ఉంటుంది అన్ని మెట్లు. సో నౌ ఎగ్జిట్. సో ఇక్కడ టాయిలెట్స్ వెళ్ళినా 10 రూపీస్. ట్యాక్సీ డ్రైవర్ దగ్గర 500 తీసుకొని వెళ్ళినా. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ పని చేయట్లేదు, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ, ఎందుకంటే నెట్వర్క్ అస్సలు లేదు. ఎంట్రీ టికెట్స్ కూడా ఒకళ్ళ దగ్గర 40 రూపీస్ తీసుకొని తీసుకున్నాం. సో మళ్ళీ వాళ్ళకి డబ్బులు వేయాలి. మడికేరి వెళ్ళినాక సిగ్నల్ వచ్చింది అక్కడ. థ్యాంక్ యూ. మడికేరి చౌరస్తా, మెయిన్ చౌరస్తా. In 200 meters, sharp left onto Fort Road. So now we are going to Fort Madikeri Fort, which is very important top tourist attraction in Kurk Madikeri. So this Sharp left onto Fort Road, then turn right. looking like L. The Madikeri Fort and Government Museum. I think మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో యా, దే నీడ్ మనీ టు మెయింటైన్ మ్యూజియమ్స్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఇది అయిపోయిందంటే ఇక్కడ మడికేరిలో ఏం లేవు చూసేటి. కొంచెం బయటకు పోతే అబీ ఫాల్స్ ఉంటుంది. దాని పక్కన ఇంకొక పాయింట్ ఉంది, ఐ మీన్ టాప్ ప్లేస్. సో అంతే, that's it. Then we can proceed back to Bengaluru via Mysuru expressway. Get ticket and చూద్దాం. Adults 10 rupees, very cheap. I don't know what is it. 10-15 minutes. అన్ని పాతవి 15th century, 14th century, 12th century, 10th century అన్నీ అవి ఉన్నాయి. కత్తులు, సో వాళ్ళు వాడిన ఇంప్లిమెంట్స్, తన దేవతా విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు, సో కాయిన్స్. బట్ వీడియో రికార్డింగ్ నాట్ ప్రొహిబిటెడ్, అందుకే వీడియో తీయలేదు. సో ఇప్పుడు ప్యాలెస్కి వెళ్తున్నాం. అది ప్యాలెస్లో కోర్ట్ యార్డ్. అబౌట్ లైఫ్ ఇన్ కూర్గ్, కొడగు. సో కొడగు అనేది వీళ్ళ ఏరియా. సో వీళ్ళు వారియర్స్ వీళ్ళు ఫైర్ ఆర్మ్స్ కూడా పెట్టుకోవచ్చట అఫీషియల్గా. సో అది మన ఎవరికి పర్మిషన్ లేదు ఇండియాలో ఎక్సెప్ట్ వీళ్ళకు. వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. సో నేను చూడండి, సో హైయెస్ట్ నాకు అనుకుంటా తెలిసి చైనాలో ఉన్నాయి. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఇవన్నీ పెట్టారు వీళ్ళు హెరిటేజ్ మన మాన్యుమెంట్స్. సో ఇవన్నీ చూడాలి. దే ఆర్ ఎక్సలెంట్. హంపి, శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఫోర్ట్స్ కూడా బోర్ వస్తాయి అనుకో, అన్ని ఫోర్ట్సే బోరింగ్. సింధుదుర్గ్ ఫోర్ట్, రాయగఢ్ ఫోర్ట్, విక్టోరియా టెర్మినస్, అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఇప్పుడు, అది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎక్స్కవేట్ చేస్తే కాయిన్స్, తర్వాత ఓల్డ్ టాయిలెట్స్, కిచెన్, ఇండ్లు అన్నీ వచ్చినాయి. ఇది ఫోర్ట్ వాల్. అంతే, అక్కడ ఏం లేదు, జస్ట్ వాల్సే, చుట్టూ బౌండరీ ఉంది. అక్కడ మ్యూజియం ఉంది చూసినాం ఇంతకుముందు, అక్కడి నుంచి మేము వచ్చినాం కాకపాడ.
మడికేరి చర్చ్, మసీద్, HDCC బ్యాంక్, KDCC బ్యాంక్, సారీ, కర్ణాటక డెవలప్మెంట్ సంథింగ్ స్మాల్ టెంపుల్, బట్ బిగ్ చర్చ్, బిగ్ మసీద్. మడికేరి కొడగు క్యాపిటల్, కొడగు డిస్ట్రిక్ట్ క్యాపిటల్. బ్యాక్ టు బెంగళూరు. బోర్డు చూడండి, మైసూర్, బెంగళూరు, కుశాల్ నగర్, హన్సూర్. సో నౌ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ టు హ్యావ్ అవర్ లంచ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ 3 PM. ఇక్కడ ఆగినాం లంచ్కి. హోటల్ ఉడిపి శ్రీకృష్ణ గ్రాండ్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఐస్ క్రీమ్, అన్నీ ఉన్నాయి. సో ఇది మెయిన్ రోడ్ మడికేరి. ఇది కూడా వ్యూ బాగుంది, రెస్టారెంట్ నుంచి వ్యూ. సో ఎక్కడికి పోయినా కానీ ఇవే బ్యూటిఫుల్ వ్యూస్. వ్యాలీ, హిల్స్, ట్రీస్. లంచ్ హైదరాబాదీ, వెజ్ హైదరాబాదీ, రోటీస్, పనీర్ బిర్యానీ. లంచ్ తర్వాత కలకత్తా స్వీట్ పాన్ ఇన్ మడికేరి విత్ దిస్ గై. ఇవన్నీ వస్తారు ఇంకా. అడిక్క చేయ సార్, పోక నక్కు, వక్క నక్కు, ఏ నక్కు. థ్యాంక్ యూ. మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు వయా మైసూర్. ఇప్పుడు చూస్తే నాన్ స్టాప్ వెళ్ళా 9:30 అవుతుంది, 9:30 PM. సో ఎట్లా మధ్యలో బ్రేక్ చేస్తాం కాబట్టి 10:30, 11 అవుతుంది వెళ్ళేసరికి. ఇట్స్ ఫైన్, సేమ్ రూట్. Excellent hills, trees, views, viewpoints. Small village in Kodagu district.
మద్దూరులో ఆగినాం. డిన్నర్ కాదు కానీ. సో ఇది మద్దూరు వడ గురించి. దిస్ ఇస్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఫేమస్ మద్దూరు వడ. ఎక్సలెంట్ రెస్టారెంట్, వెరీ గుడ్. ఇది సెల్ఫ్ సర్వీస్, లోపలనేమో సర్వీస్. ఇది కిచెన్. మెన్యూ 35 రూపీస్. మద్దూరు వడ 2 ఎగ్స్ వస్తున్నాయి. 1 క్లాక్ అవన్నీ మద్దూరు వడ. మద్దూరు వడ అంటే నథింగ్ బట్ మసాలా వడ. కొంచెం మన సర్వపిండి టేస్ట్ ఉంది. చట్నీ ఇది. సో మామూలు అయితే 35, స్పెషల్ అయితే 40. సో 10 అయింది. ఇప్పుడు బెంగళూరుకి వచ్చేసినాం. కొంచెం స్పీడ్గానే వచ్చినాం లాస్ట్లో. సో ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాము. ఒక నైస్ సాయిస్ స్వీట్స్. సో 2500 నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నిన్న నైట్ వచ్చి 10కి ఇక్కడ ఉన్నాం కదా ఈ హోటల్లో. సాయి స్వీట్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్. బాగానే ఉంది. పెద్ద 2 బెడ్రూమ్ కానీ అది 2 బెడ్స్ ఎక్స్ట్రా వేసి నలుగురికి ఇచ్చిన వాడు. సో దీని పక్కనే టీ స్టాల్ ఉంది. సో మార్నింగ్ లేచి ఇక్కడ టీ తాగడానికి వెళ్తున్నాం. మొన్న కూడా ఇక్కడే తాగి. ఇదే టీ స్టాల్. రసగుల్లా, మైసూర్ పాక్ అని దొరుకుతాయి. పల్లె పచ్చి టీ. రిసెప్షన్ హోటల్, సారీ సాయి స్వీట్స్ ఇన్. ఇది కామన్ ఏరియా స్వీట్. 5 రూమ్స్. అది కింద ఈ హోటల్ నుంచి 38 తినడానికి ఆటో తీసుకొని 80 రూపీస్ ఇక్కడికి అథెంటిక్ 30 ఇడ్లీకి వచ్చినాం. బిదాడి వాళ్ళది. బిదాడిలోనే ఆరిజిన్ 30 ఇడ్లీ. బిదాడి 30 ఇడ్లీ గూగుల్లో చూసి చాట్ జీపీటీలో వచ్చినాం. సో 30 ఇడ్లీ బెంగళూరులో తినాలి. ఇడ్లీ వడ కూడా ఉంది, 30 ఇడ్లీ ఉంది. బట్ 30 ఇడ్లీ వెరీ ఫేమస్, వెరీ వెరీ ఫేమస్ బికాస్ ఇట్ 30 ఇడ్లీ ఒరిజినేటెడ్ ఇన్ బిదాడి. సో దిస్ ఈజ్ ఆథెంటిక్ 30 ఇడ్లీ. బిదాడి 30 ఇడ్లీ ఇన్ బెంగళూరు. సో 2 days నుంచి వెయిట్ చేస్తున్నాం. అంత పెద్దగా ఉంటుంది 30 ఇడ్లీ. వెరీ ఫేమస్. ఇక్కడ రైస్ కూడా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పాత్ర. Had very good 30 idli, and now we are going back to our hotel. So by auto. Menu చూడండి, చాలా చీప్. 30 idli 35 రూపీస్. మామూలు ఇడ్లీ లేవు ఇక్కడ. అందరూ అదే. రైస్ బాత్ ఉంది 50 రూపీస్. మేము ఇక్కడ వడ తిన్నాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం హోటల్కి. ఆల్మోస్ట్ 100 రూపీస్ అవుతుంది. టైమింగ్స్ మార్నింగ్ 7 AM టు నైట్ 9 PM టైం ఉంది. సో మేము ఇప్పుడు టూర్ వెళ్తున్నాం, బెంగళూరు సిటీ టూర్. లాల్బాగ్, కబ్బన్ పార్క్, విధాన్ సౌదా అండ్ క్రికెట్ స్టేడియం. దిస్ ఇస్ సెంట్రల్ బెంగళూరు. సో ఇంపార్టెంట్ ఆఫీసెస్, మాన్యుమెంట్స్, విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. లైక్ లాల్బాగ్, కబ్బన్ పార్క్, విధాన్ సౌదా, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం. సో ఎవ్రీథింగ్ నియర్ బై. టిపికల్ బెంగళూరు. అది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. లాల్బాగ్ ఏంటంటే 240 acres. లోపల క్రిస్టల్ ఏదో గ్లాస్ ఉంటుంది, సమ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఎన్నో స్పీషీస్ ఉంటాయి. సో ఇది ఎప్పుడో 1861లో ఎవరో అలీ అట అంటే పెట్టిండ్రు. దీన్ని మళ్ళీ టిప్పు సుల్తాన్ ఎక్స్టెండ్ చేసిండు. సో వెరీ ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇన్ బెంగళూరు. ఈ లాల్బాగ్ దగ్గర బస్సెస్, ఆర్టీసీ బస్సెస్, ఆటోలు దిగుతున్నారు.
సో మినిమం ఒక 3-4 అవర్స్ తిరగాలి, కానీ మాకు అంత టైం లేదు. సో జస్ట్ చూస్తున్నాం. నేను ఇది ఎప్పుడో 97 98లో వచ్చిన 50 రూపీస్ పర్ పర్సన్. సో ఇద్దరికి 100 రూపీస్. సో ఎంత సూపర్ ఉంది. పక్కన రోడ్, ఆటోలు, వ్యాన్లు, బస్సెస్ అక్కడ దాకా అలో చేస్తారట. వాటి టికెట్ ఉంది. ఆటోకి 60 రూపీస్, బస్కి 100 రూపీస్ అట్లా. సో ఇది పర్ రోడ్, 2 వే. ఇది మెయిన్ ఇక్కడ జంక్షన్ లాగా ఉంది. రాక్ ఏదో రాక్ మీద ఎక్కితే అంత వ్యూస్ కనిపిస్తాయి. సో పబ్లిక్ టాయిలెట్ ఉంది. సో పానీపూరి, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, కుకుంబర్ అన్నీ, ఎవ్రీథింగ్, ఐస్ క్రీమ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లాల్బాగ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ బెంగళూరు and it is very nice. 240 acres in the middle of the city. Big city like Bangalore is not a joke. So hats off to whoever has invented. ఇది నా దగ్గర యూపీ అండ్ 50 రూపీస్ पर प्लेट. ये ट्रिपल इधे फर्स्ट टाइम पानी पूरी తినడం. आप किधर से? यूपी से? किधर यूपी में? झांसी. हाँ, झांसी. ఓకే. झांसी बीरानल्ला चिंताई. తీసుకుంటున్నాం 8 రూపీస్ ఒక గ్లాస్, వితౌట్ ఐస్, వితౌట్ షుగర్. Holder. బెస్ట్ ఆరెంజ్ జ్యూస్, ఫ్రూట్స్, పైనాపిల్ ఫ్రూట్స్, మొక్కజొన్న కంకులు జ్యూస్. వీళ్ళు నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. కన్నడ కూడా వస్తారట వీళ్ళకు. ఐస్ ఇక్కడ ఏదో అడల్ట్స్. మళ్ళీ ఇది ఉంది 40 minutes టూర్ అట, 100 రూపీస్. ఓకే, టికెట్ తీసుకోవాలి. వద్దులే, మాకు అంత టైం లేదు. బగ్గి ఉంది కదా, గోల్ఫ్ కార్ట్, 100 రూపీస్, 40 minutes టూరు. బట్ 10 people వచ్చేదాకా వెయిట్ చేయాలట. సో ఇప్పుడు ఈ టైంలో ఎవరు రారు. వీకెండ్ అయితే వస్తారు. సో ఇది వర్కింగ్ డే కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ కాంట్ వెయిట్. ఇది బోన్సాయి పార్క్. ఇట్లా అన్ని లోపలనే చూపిస్తారు అంతే. 40 minutes. ఎందుకంటే 240 acres కాబట్టి మనం తిరగలేము. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఇక్కడ ఒక మ్యాంగో ఫెస్టివల్ నడుస్తుంది. మన దగ్గర ఉంటాయి మ్యాంగో ఫెస్టివల్స్ హైదరాబాద్లో, ఇందిరా పార్క్ లగిన. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది గార్డెన్. సమ్మర్లో అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది వేడికి. సో ఇట్లా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు టూర్కు, చిన్న పిల్లలు. పిట్టలు చూడు సౌండ్ చేస్తున్నాయి. గ్లాస్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. ఏదైనా స్ట్రక్చర్. సో ఇక్కడ అన్ని రాసి ఉన్నాయి ఏమేమి ఉన్నాయో. లాల్బాగ్ డిస్ట్రిక్ట్ టాయిలెట్, బస్సు స్టేషన్, సో డ్రింకింగ్ వాటర్, మెయిన్ గేట్, వెస్ట్ గేట్, గ్లాస్ హౌస్ 50 రూపీస్. ఇవన్నీ బోన్సాయి. బోన్సాయి అంటే పెద్ద చెట్లను చిన్న చెట్లుగా క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ బోన్సాయి. జపనీస్ టెక్నాలజీ. బట్ ఎప్పటి నుంచో మన ఇండియాలో వెరీ ఫేమస్. సో మర్రి చెట్టును చిన్న చెట్టుగా, క్యాజువల్ అయినా ఇంత పెద్దగా ఉంటాయి చెట్లు, చిన్న చెట్టుగా చేసారు. సో ఇట్స్ కాల్డ్ బోన్సాయి టెక్నాలజీ. ప్రతిదానికి సైంటిఫిక్ నేమ్ రాశారు. కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్. సో ఫిగ్ ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి. బీహార్ going back to hotel. If possible, we will visit Vidhan Sauda and Chinnaswamy Stadium en route. So, and we are passing through this beautiful tunnel.
వెయిటింగ్ ఫర్ ఆటో, ఊబర్ ఆటో. సో 300 రూపీస్ ఇక్కడ నుంచి. బెంగళూరు సిటీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ విత్ వెరీ వెరీ బిగ్ ట్రీస్. టెంపుల్ అన్న మెయిన్ రోడ్ షుడ్ అవాయిడ్. See the trees, excellent beautiful trees. అటు వెళ్తే మెజెస్టిక్ అంటే మొత్తం బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్, తర్వాత ట్రైన్ స్టేషన్, ఎస్బీసీ అంటారు కోడ్, మెయిన్ సెంటర్. అక్కడి నుంచి మళ్ళీ మెట్రో ఉంటుంది, నమ్మ మెట్రో. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. His name is Devagowda, ex-Prime Minister of India, Chief Minister of Karnataka. Checked out. Now we are going to Yeshwantpur railway station to catch Garib Rath train to Secunderabad. 4:15 train ఉంది. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ వస్తుంది ఇక్కడ జస్ట్ దగ్గరే. సో 200 రూపీస్ క్యాబ్. సో వీ హ్యావ్ ఎనఫ్ టైం. థ్యాంక్ యూ. గ్రౌండ్ ఫ్లోర్ 4 రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్ 10 రూమ్స్, సెకండ్ ఫ్లోర్ 10 రూమ్స్, థర్డ్ ఫ్లోర్ 10 రూమ్స్. మేమున్నది ఇది 004. ఇప్పుడే చెక్అవుట్ చేసినాం కాబట్టి ఇంకేం తొందర లేవు. ఇట్లా
పెద్ద రూమే. సో 2 బెడ్ ఉంటే ఇంట్లో 4 బెడ్ ఇచ్చాడు అంతే, ఎక్స్ట్రా 2 బెడ్స్ వేసాడు. ఇది టాయిలెట్ కూడా డీసెంట్ సైజ్ ఉంది, నాట్ బ్యాడ్. One day staying here for one day, we have checked out. Now we are going to Yeshwanthpur railway station to catch Garib Rath train to Secunderabad. 4:15 train ఉంది. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ వస్తుంది ఇక్కడ జస్ట్ దగ్గరే. సో 200 రూపీస్ క్యాబ్. సో వీ హ్యావ్ ఎనఫ్ టైం. 2:40 మినిట్స్ తర్వాత క్యాబ్ వచ్చింది, వెళ్తున్నాం. హాఫ్ అన్ అవర్లో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. సో ఎంత 200 రూపీస్ ఎంత అవుతుంది. ఇది హెబ్బాల్ మెట్రో. గోయింగ్ టువర్డ్స్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది మన బెంగళూరులో. ಸರ್ 3 ಸತಿ ಲೊಕೇಶನ್ ಕಳಿಸಿದ್ದೀನಿ, ನೀವು ಬರೋದಿಲ್ಲ, ತಗೊಳ್ಳಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಸುಮ್ಮನೆ 3 ಸತಿ ಕಾಲ್ ಮಾಡ್ತೀರಾ. ಮತ್ತು ಅವನ ಹತ್ರ ಕೇಳು ಪೇಮೆಂಟು. ಮತ್ತಿನ್ಯಾರು ಹೌದಣ್ಣ ಹಿಂಗೆ ಪೇಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡು. ಈಗ ಗಾಡಿ ಓಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ಇರಪ್ಪ ಆಮೇಲೆ ಮಾಡಿ ನೀನು. నుంచి కూడా మనం ఇక్కడ దిగొచ్చు, ఎక్కొచ్చు. బట్ లగేజ్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. వెహికల్లో వచ్చినాము, అక్కడ ముందు గడి తీసుకుపోరా అంటే ఇక్కడ వెనకాల గేట్లు ఆపేసేయండి. ఇక్కడి నుంచి చాలా ఇబ్బంది పోవాలంటే. ఇక్కడ ఏం టిఫిన్ ఏం దొరకదు. ఇదే ట్రైన్ గరీబ్ రథ్. సో బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలంటే ఇదే. ఎందుకంటే 800 రూపీస్లో 3rd AC ఎకానమీ. సో మాది G13. సో ఇక్కడ G10 దగ్గర ఉన్నాం. బట్ ఏంటంటే టైమింగ్సే కొంచెం తేడా ఉన్నాయి. ఇది మార్నింగ్ 4:30 దిగుతుంది సికింద్రాబాద్లో. కొంచెం లేట్ స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి వెళ్తే బాగుంటుండే. ఇప్పుడు ఆల్రెడీ 4:15కే ఇక్కడ. సో 5:15, 6కి వెళ్ళి సికింద్రాబాద్లో 6:30కి దిగినా కానీ దిస్తే బాగుంటుంది. మేము లింగంపల్లి దిగేయచ్చు మధ్యలోనే. లింగంపల్లి ఇప్పుడు 3కి వెళ్తుంది ఇది. సో అప్పుడు దిగలేము మార్నింగ్. సో అందుకే సికింద్రాబాద్ దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇదే చెర్లపల్లి. ఇంతకుముందు సికింద్రాబాద్ ఉండే, ఇప్పుడు చెర్లపల్లి వరకు చేసారు. ఎందుకంటే సికింద్రాబాద్లో అప్డేషన్ మొత్తం రెనోవేషన్ అవుతుంది స్టేషన్, అందుకే. సో ఇంట్లో చాలాసార్లు వెళ్ళాము మేము. సో బెస్ట్ గరీబ్ రథ్. సేమ్ కింద 2 లోయర్ బర్త్, మిడిల్ బర్త్ 2. సో అప్పర్ బర్త్. ఎగ్జాక్ట్ స్టార్ట్ అయింది 4:15 PM. సో యశ్వంత్పూర్ టు చెర్లపల్లి వయా లింగంపల్లి, బేగంపేట్ అండ్ సికింద్రాబాద్. సో మేము లింగంపల్లి కానీ సికింద్రాబాద్ కానీ దిగుతాం. దిస్ ఇస్ లోకోమోటివ్. దిస్ ఇస్ యశ్వంత్పూర్ స్టేషన్. Bye bye Yeshwanthpur. Till next time. చెత్త చూడండి, ఎక్కడ చూసినా చెత్తని. దాంతో కాకులు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు. సో చెత్త అవాయిడ్ చేయాలి.
Bye Bangalore. Had a nice time in Bangalore. Coorg, Madikeri. Road trip. Food. North Indian, South Indian, Lalbagh tour, city tour. Everything was excellent. Enjoyed with family. Yelahanka Junction. Unfortunately, train ki stop లేదు ఉంటే బాగుంటుండే. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎక్కుతారు దిగుతారు. అవుట్స్కట్స్ ఇది ఆల్మోస్ట్ బెంగళూరుకి లాస్ట్. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడనే దిగినాం యలహంకల. కాచిగూడ యలహంక ట్రైన్. ఇది ఎబ్బాలకు దగ్గర ఉంటుంది. యశ్వంత్పూర్ కూడా దగ్గరే కానీ కొంచెం బిజీగా ఉంటుంది అది ఆ రోడ్. ఇది కొంచెం ఖాళీగా ఉంటుంది. बेल मसाला बेल प्रिया बेल आनियन निंबू कांदा टमाटा बेल मसाला స్టాప్ లేదు ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ హిందూపూరే. 5:30 అయింది. సో బయలుదేరి ఆల్మోస్ట్ లైక్ 1 hour 15 minutes. లాగేది ఫస్ట్ స్టాప్ హిందూపూర్. సో హిందూపూర్కు నాకు చాలా అనుబంధం ఉంది. సో నేను 98లో మైకోలో పనిచేసేటప్పుడు అనంతపూర్ ఏరియాలో చేస్తుంటే హిందూపూరు అవన్నీ అనంతపూరు మడకశిర వస్తుంటే తర్వాత మళ్ళీ 2011లో కూడా ఎన్జిఓలో ఆఫ్టర్లో పనిచేసినప్పుడు ఇక్కడ మడకశిరాల ఎన్జిఓ మేము ఒక ఎమ్మెల్యే ఎన్జిఓతో కలిపి పనిచేస్తుంటే. సో హిందూపూర్ బట్ ఐ డిడెంట్ ఎంజాయ్ both of those jobs, but I had to do it during that time, so no option. సో ట్రైన్లో వస్తుంటే మేము అప్పుడప్పుడు జీప్లో వెహికల్లో వస్తుంటే ఆఫీస్ వెహికల్లో. సో హిందూపూర్ తెలుసు కదా, పెనుగొండ జంక్షన్ ఫేమస్. దేనికి ఫేమస్ అంటే పరిటాల రేవాల ఊరిది. ఇక్కడ రామాపురం అని ఉంటుంది, అదే పరిటాల రేవాల నేటివ్ ప్లేస్. పెనుగొండ. నెక్స్ట్ ధర్మవరం కూడా ఫేమస్ ఫ్యాక్షన్. ఎవరు? సూర్యనారాయణ రెడ్డి, సూరి. సో ఈ 2 విలేజెస్ మోస్ట్ ఏపీలో తెలంగాణలో ఫుల్ ఫేమస్ ఫర్ ఫ్యాక్షన్ ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. పెనుకొండ 6:26 అవుతుంది. 4:15 బయలుదేరినాం. ఆల్మోస్ట్ 2 hours 10 minutesకి పెనుకొండ వరకు వచ్చేసినాం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో నాట్ బ్యాడ్. కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదు మాకు, ఎందుకంటే మార్నింగ్ 4:30 దిగుతుంది సికింద్రాబాద్లో. లేట్ అయింది అనుకో 6:30 దిగుతాం. బెస్ట్ అంటే సాయి ప్రశాంత్ లేవం స్టాప్. సో దీని తర్వాత ఇక్కడ మనం పుట్టపర్తి వెళ్ళాలంటే ఇక్కడ దిగాలి. సో దీని తర్వాత ధర్మవరం. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. శ్రీ సత్యసాయి ప్రశాంత్ నిలయం. అంటే పుల్కాసు కర్రీ, ఆలు టమాటా ఎంత అంటే 100 రూపీస్. ఈ పుట్టపర్తి ప్రశాంత్ నిలయం స్టాప్లో వచ్చింది. ధర్మవరం జంక్షన్. సో ధర్మవరం అంటే మన మధ్యలో సూర్యనారాయణ రెడ్డిది. నెక్స్ట్ అనంతపూర్. సో 7:30 అవుతుంది. సో అంటే బయలుదేరి 3 hours 15 minutes అయింది ట్రైన్ బయలుదేరి. కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తుంది అక్కడ. ఇది మా ట్రైన్. ట్రైన్ ఖాళీగా ఉంది ఆల్మోస్ట్ సగం. మా దబ్బాలనైతే మా కోచ్లో. ఇక్కడ ఏమన్నా డిన్నర్ దోశలకి వస్తాయేమో తీసుకుందామంటే ఏం రావట్లేదు. అనంతపూర్ 8:26 PM. సో 4:15 బయలుదేరింది. 8:26. ఆల్మోస్ట్ లైక్ 4 hours 15 minutes. సో ఐ థింక్ నెక్స్ట్ గుంతకల్. ఇక్కడ స్విగ్గీ డెలివరీ కూడా ఉంది.
జస్ట్ ఇక్కడ స్విగ్గీ వచ్చి డెలివరీ చేస్తుంది. గుంతకల్ జంక్షన్ 9:26కి వచ్చింది, 9:30 PM. సో ఆల్మోస్ట్ 5 hours తర్వాత వచ్చింది గుంతకల్ జంక్షన్. గుంతకల్లో ఊతప్పం, వడ, ఇడ్లీ, పులిహోర 50 రూపీస్. సో 4:25 అంటే మార్నింగ్ 4:10కే వచ్చేసింది సికింద్రాబాద్. వెరీ బ్రత్ సో ఎర్లీ. సో మరి మేము బయటకు వెళ్ళి క్యాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఎక్సలెంట్ జర్నీ. మొత్తం చాలామంది, సగం మంది లేరు ట్రైన్లో, ఖాళీగా ఉండే. మొత్తం రెనోవేషన్ అవుతుంది. మొత్తం చూడండి వెనకాల పడుకున్నారు జనాలంతా. వీళ్ళకి డీసెంట్ అకామిడేషన్ ఇక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. సెక్రటేరియట్ సికింద్రాబాద్ నుంచి 7:05. బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ 3 days సక్సెస్ఫుల్లీ. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.